సో లియో వాళ్ళు కండక్ట్ చేసిన బాస్కెట్ కుక్కరీ కాంపిటీషన్ ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ వచ్చేసిందండి. అందరూ పార్టిసిపెంట్స్ వాళ్ళకి నచ్చినట్టు క్రియేటివిటీ ఉపయోగించి చక్కటి డిషెస్ ప్రజెంట్ చేశారు. సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ప్రజెంటేషన్ కూడా. సో అసలు వాళ్ళు ఇంతకుముందు మనకి ఏం డిష్ ప్రిపేర్ చేస్తారని అడిగినప్పుడు అందరూ సీక్రెట్ అని చెప్పారు. ఇక ఆ సీక్రెట్ కూడా రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి చెప్పేసేయాలి, రైట్? సో హేమంత్ అండ్ వంశీ, మరి మీరు ఈ చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటి రెసిపీ? చైనీస్ రెసిపీ. ఓకే, ఏంటి అంటే ఒకసారి మాకేమైనా చెప్పగలుగుతారా దీని గురించి? చైనీస్ అంటే మాకు వీటి గురించి అయితే ఏం తెలియదు. చైనీస్ అంటే ఏమేమి ఇంక్లూడ్ చేశారు దీంట్లో మీరు? 1 main course and 1 స్నాక్ అండ్ మెయిన్ కోర్స్. సో రెండు కలిపి మొత్తం చైనీస్ అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది, గుడ్ ప్రజెంటేషన్, కలర్ఫుల్గా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. సో ఘోష్ అండ్ యషి వీళ్ళిద్దరు కూడా మనతో ఉన్నారండి. సో చూస్తున్నారు కదా వీళ్ళ ప్రజెంటేషన్ ఎంత కలర్ఫుల్గా ఉంది. టేబుల్ని మొత్తం వీళ్ళు నింపేస్తారండి వాళ్ళ ప్రజెంటేషన్తో. కానీ మార్క్స్ ఈ టేబుల్ మొత్తం నింపేందుకు పడతాయా, మరి ప్రజెంటేషన్ పడుతుందా లేకపోతే వాళ్ళ రెసిపీకి పడుతుందో తెలియదు. ఇంతకీ వాళ్ళు చేసిన రెసిపీ అంటే తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే లాఫింగ్ బుద్ధా అనేది ఏంటండి ఇది ఇంతకీ? We try to use the theme of China, using laughing Buddha, okay, and all the green tea and all those things. సో ఇది చూస్తుంటే మనకైతే కొత్తగా అనిపిస్తుంది. ఇండియన్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటిది అంతా అంటే ఇక్కడ మధ్యలో మీరు we use water carving, watermelon carving, and few pickled items. So pickles avana, and these are the accompaniments for the main dish. Okay, these are yeah, fine. So what is this? This is a parcel we made. Sorry? This is a parcel we made. We cook the peppers, the chicken breast we got. Achha. We cooked in further we have cooked. Then again we have parcel it. Then we have tied it. Then again we have cooked it on oil, just pouring oil on the top of the. Okay. And it will get steam generated inside. Then it will bloom up. You poured hot oil. Yes. Right? Yes. Okay, మరి హాట్ ఆయిల్ వేసినప్పుడు అది we have to maintain correct temperature for that, not to like blow. సో చూడడానికి మనకి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు. ప్రెజెంటేషన్ చాలా తొందరగా అయిపోయింది అనుకుంటాం, బట్ దీంట్లో చాలా పనితనం ఎక్కువగా అనిపిస్తుందండి. సో ఇది చూస్తుంటే దీంట్లో ప్యాకింగ్ చేశారు, దానిపై నుంచి హాట్ ఆయిల్ పోర్ చేశారు. ఎందుకంటే దాంట్లో ఆ టెంపరేచర్తో ఆ స్టీమ్ పండిస్తున్నారు. సో ఆ టెంపరేచర్ కూడా మనం చూసుకోవాలి. ఆయిల్ టెంపరేచర్ ఎక్కువగా మనం ఆయిల్ యూస్ చేస్తే హీట్ ఆయిల్ అది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ ప్రజెంటేషన్ చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్ ది బెస్ట్. Thank you. హాయ్, మళ్ళీ వచ్చేసాం మీ దగ్గరికి. సో సీక్రెట్ అన్నారు కదా, ఏంటి సీక్రెట్? ఇంతకీ చాలా సింపుల్, చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది, బాగుంది ప్రజెంటేషన్. ఏంటి మీరు ఇంతకీ ఏం చేశారు? Stuffed chicken steaks. స్టఫ్ చికెన్ స్టీక్స్. ఓకే, అంటే ఏంటిది స్టఫ్ చికెన్ స్టీక్స్ అంటే ఏంటిది ఈ డిష్? జనరల్గా స్టిక్స్ ప్లెయిన్గా ఉంటాయి కానీ మేము ఇక్కడ కొంచెం స్టఫ్ ఇచ్చిన అనమాట. లైక్ వెజిటబుల్స్ సాతే వేసి ఇంక్లూడింగ్ చీజ్ కూడా వేసి స్టఫింగ్ పెట్టేసి స్టీక్స్ చేసాం. ఓకే, జస్ట్ ప్లెయిన్గా ఒక ప్లేట్లో మీరు ప్రజెంట్ చేశారు. అంటే అక్కడ మనం వేరే చూస్తుంటే చాలా హడావిడిగా అంబియన్స్ అన్ని యూజ్ చేసి పెట్టారు. మరి మీరేంటి చాలా సింపుల్గా జస్ట్ అక్కడ ఒక కార్డ్బోర్డ్ లాగా పెట్టారు మీరు. ఏంటది? కార్టూన్ క్యాజువల్. అది కార్టూన్ క్యాజువల్ అంటే దీనికి దానికి సంబంధం ఏంటిది? ఇది ఇటాలియన్ థీమ్ ఇది, అందుకు ఇటలీలో క్యాజువల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇటాలియన్ థీమ్ పరంగా మేము క్యాజువల్ పెట్టాము. ఓకే, ఇదేంటి మరి దీంట్లో? సాస్, ఇది బెషమల్ సాస్. ఫైన్. సో చాలా సింపుల్. మరి 2 ప్లేట్లు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇదొకటి అదొకటి అన్నట్టు అదేంటది? For one display and for taste. డిస్ప్లేకి ఒకటి, టేస్ట్కి ఒకటి పెట్టారంట. ఫైన్, చాలా బాగుంది, చాలా సింపుల్గా చాలా బాగుంది ప్రజెంటేషన్. ఆల్ ది బెస్ట్. సో యుగేందర్ అండ్ భరద్రాజ్, నేను మీ దగ్గరికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అప్పుడు మీరు బ్రెస్ట్ పార్ట్ కొంచెం కట్ చేసి ఫ్రై చేస్తున్నారు. సో ప్రజెంటేషన్ చూస్తే ఇక్కడ బ్రెస్ట్ పార్ట్ కనిపిస్తుంది. ఏంటి అక్కడ వైట్ కలర్ లాగా మనకు కనిపిస్తుంది? మ్యాష్ పొటాటోస్. మొత్తం ఈ స్టైల్ ఏం స్టైల్ ఇంతకి డిష్? ఇది మొత్తం కాంటినెంటల్ స్టైల్. ఏం పేరు ఇంతకి డిష్ పేరు? ఐసీ చికెన్. ఐసీ చికెన్ అంటే I.C.చికెన్. ఐసీ అంటే చిల్లేమో అనుకుంటాం. సో అలాంటిది ఏం లేదు, జస్ట్ నార్మల్గా అంటే పేరుకే చిల్ అనమాట. చాలా సింపుల్గా బాగుంది ప్రజెంటేషన్. చాలా ఈజీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. మీరు ఆల్రెడీ అన్నారు, సో మీరు ఈజీ సెలెక్ట్ చేసుకున్నారు. చూడడానికి కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. నైస్ ప్రజెంటేషన్, సింపుల్ ప్రజెంటేషన్. ఆల్ ది బెస్ట్. సో నవాబీ స్టైల్లో మేము రెచ్చిపోయి ఒకటి చేస్తున్నాం అని చెప్పారండి. ఫస్ట్ ప్రైజ్ మాకే వస్తుందని ఖచ్చితంగా చెప్పారు వీళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారంట. సో ఏంటి నవాబీ స్టైల్లో ఏమంటారు ఈ డిష్? ముర్గి ఇతిబా.
మురుగు అంటే మాకు చికెన్. సో ఏంటి డిష్ ఏంటంటే స్పెషల్? నవాబీ స్టైల్లో స్పైసెస్ ఉంటాయి మీకు. ఓకే, మనకి మామూలు స్పైసెస్ వాడి ఇంట్లో కన్నా స్పైసెస్ వేరే ఉంటాయి. ఓకే, ఒకసారి మైక్ పట్టుకోండి. చలో, ఇవన్నీ న్యాచురల్ ఇక్కడ యూజ్ చేసిన న్యాచురల్. మీకు న్యాచురల్ ఏది కనిపించట్లేదు మీకు? టచ్ చేశాను టచ్ చేస్తుంటే మీ దాంట్లో ప్రెజెంటేషన్ నాకు బాగా నచ్చింది ఏం తెలుసా, ఇక్కడ మీరు ఏదైతే ప్రెజెంట్ చేశారో ఈ చాలా బాగుంది. అంటే షాహీ నజ్రానా అని పెట్టారు కదా, అంటే ఒక్కొక్క సీట్ తో మీరు నట్తో మీరు చేశారు. నైస్, బాగుంది. సో ఇక్కడ ప్రెజెంటేషన్ చాలా చాలా కలర్ఫుల్ గా ఉందండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ చక్కగా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ నైస్ డార్క్ కలర్స్ లో చాలా చక్కగా వైట్ యూజ్ చేసి దానిపైన ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఇంతకీ ప్రెజెంటేషన్ ఏంటండి, అంటే ఏ డిష్ చేశారు మీరు? యాక్చువల్లీ ఇది ఫ్రాన్స్ ది కోల్డ్ డిష్. కోల్డ్ డిష్ పేరేంటి? చికెన్ రోలాదే విత్ cilantro pesto, means is a coriander paste, coriander olive oil based paste. ఓకే, సో ఇది సెపరేట్ అయితే సేమ్. ఫైన్, ఓకే, చాలా బాగుంది. సో ఏమేమి ఉన్నాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ మనకు చూస్తుంటే? చికెన్ pasta and turned potatoes. ఓకే, and turned potatoes, pasta, chicken. సో పైన మనం కార్వింగ్ గా యూజ్ చేసాం కదా, సో జస్ట్ ప్రెజెంటేషన్ కోసం యూజ్ చేశారు. ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే మిర్రర్ అండ్ ఇక్కడ ఈ charment weave. The charment of weave means is a French word. Actually in English it means colorfully, delightfully. ఓకే ఓకే, ఫైన్. సో డిలైట్ఫుల్లీ కాబట్టి ప్రెజెంటేషన్ అంత కలర్ఫుల్ గా ఉందన్నమాట. మరి ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఏంటి? Actually just for presentation is a good presentation. It will look opposite, not this. చాలా బాగుంది. నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. సో భరత్ అండ్ శిశిర్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు కదా, ఇంకో కాంపిటేటర్ ఉన్నారు పక్కన, వాళ్ళు కూడా మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు. మరి మీ స్టైల్కి వాళ్ళ స్టైల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఏంటి ఇంతకీ? మాది డిఫరెంట్, వాళ్ళంతా ఇండియన్ చైనీస్ చేస్తారు, మేము ఫ్రాన్స్ చేస్తాం. సో దీని పేరు గ్లేజ్డ్ పైనాపిల్ అండ్ చికెన్ సాక్రెట్. గ్లేజ్డ్ పైనాపిల్ అండ్ చికెన్ విత్ చికెన్ సాక్రెట్. గ్లేజ్డ్ పైనాపిల్ విత్ చికెన్ సాక్రెట్. ఓకే, సో మనం కుక్ చేసిన డిష్ ఒకటైతే ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రెజెంటేషన్ చాలా యూనిక్ గా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ. సో మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు మీరు ఇక్కడ, రైట్? అండ్ దీన్ని టచ్ చేయాలని చేయండి, కాకపోతే చేయి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తే మిర్రర్ ఉందండి, సేమ్ మిర్రర్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ పెట్టారనుకుంటా. నో మిర్రర్, బట్ ఇటు నుంచి చూస్తే సేమ్ మిర్రర్ రిఫ్లెక్ట్ అవుతుందేమో అందులో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చీటింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఎలా ప్రజెంట్ చేశారో సేమ్ దాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేశారు. అంటే ఇక్కడ మనకు తేడా లేకుండా సేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరి థాట్ ఇది? బోత్ థాట్ ఈజ్ మై మెయిన్ గైడెన్స్. శిశిర్, గుడ్ ఐడియా అండ్ ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. సో చూస్తారు కదండి, ప్రెజెంటేషన్ చాలా నైస్. ఇక్కడ అన్ని చూస్తుంటే ఒకదానికి సంబంధం లేకుండా అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంది అని మనకు తెలుస్తుంది, రైట్? మరి ఇక జడ్జెస్ కూడా వాళ్ళ జడ్జ్మెంట్తో రెడీగా ఉన్నారు. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మరి ఏ బేసిస్ పైన జడ్జెస్ మార్క్స్ ఇచ్చారు చూడాల్సిందే. We'll start off with the consolation prize. The consolation prize goes to Mr. Chaitanya Sagar and S. Hemant of Nidin. K. Bharadwaj and Yugandhar Raj of Pioneer Institute of Hotel Management. Lakshmanji Nayak and Nasima Murthy of New Academy. Yashi and Surajit Ghosh of Secondary Academy of India. ఇదండి షామీర్పేటలో ఉన్న లియో అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన బాస్కెట్ కుకరీ కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉన్నా కానీ పార్టిసిపెంట్స్ అందరూ చాలా స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రెజెంటేషన్ చాలా అందంగా ఇచ్చారు. అండ్ దానిని బేస్ చేసుకొని జడ్జెస్ కూడా మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ముగ్గురు విన్నర్స్కి కంగ్రాచులేషన్స్. మరో చక్కటి ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.